ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తన 45వ కీర్తన 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం చేయవలసినవి ఉన్నాయి. ఒకటి ప్రేమించాలి, రెండోది ద్వేషించాలి. దేన్ని ప్రేమించాలి, దేన్ని ద్వేషించాలి అనేది ఒక మంచి వివేచన మనకున్నప్పుడు దేన్ని ప్రేమించాలో దేన్ని ప్రేమించకూడదు అనేది మనకు అర్థమవుతూ ఉంది. సో మనం ప్రేమించవలసింది నీతిని ప్రేమించాలి. దేవుని యందు భయము భక్తిని మనం ప్రేమించాలి. మనం దేన్ని ద్వేషించాలి అంటే అవినీతిని ద్వేషించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. సో ప్రేమించవలసిన వాటిని ప్రేమిస్తూ ద్వేషించవలసిన వాటిని మనం ద్వేషిస్తూ ఉన్నప్పుడు మనము దేన్నైతే కోరుకుంటూ ఉంటామో, అంటే మన సొంత అక్క చెల్లెల మధ్యలో కూడా ఒకరికంటే ఒకరు హెచ్చుగా ఉండాలని చూస్తూ ఉంటాం. స్నేహితుల మధ్య కూడా ఒకరికంటే ఒకరు హెచ్చుగా ఉండాలని చూస్తూ ఉంటాం. బంధువులలో ఒకరికంటే ఒకరు, అలాగా కుటుంబాల్లో, వీధిలో, ఆ యొక్క క్లాస్మేట్స్ దగ్గర, లేదంటే కొలీగ్స్ మధ్యన. సో మనము ఒకరికంటే ఒకరు హెచ్చుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అలా కోరుకోవడం మంచిదే, అటువంటి ఆశను కలిగి ఉండడం మంచిదే. కానీ అలాంటి ఆశ మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మాత్రం మనము చేయవలసిన ఈ రెండు విషయాలు మనం చేయాలి. నీతిని ప్రేమించాలి, అవినీతిని ద్వేషించాలి. దేవుని యందు భయము భక్తిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. అప్పుడే మన చెలికాండ్ర కంటే మనం హెచ్చగునట్లుగా, మనం ఎవరికంటే హెచ్చుగా ఉండాలని కోరుకుంటామో వాళ్ళందరికంటే హెచ్చుగా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేస్తారు. అంత మాత్రమే కాకుండా ఆనంద తైలముతో అభిషేకిస్తారంట. అంటే ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. ప్రతి పరిస్థితిలో, ప్రతి టైంలో కూడా దేవుడు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తానని మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. కేవలం మనం చేయవలసినవి రెండే: నీతిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి. దేవునికి ఇష్టమైంది ఏదో దాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రేమించాలి. దేవునికి ఇష్టము కానివి మన జీవితంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. వాటిని మనంతట మనమే ద్వేషించాలి. కొన్ని విషయాలు మనకి చాలా ఇష్టం, మనకు అవి చెయ్యాలి అనే ఆ కోరిక, ఆలోచనలు మన పాత జీవితంలో నుంచి మనకు వచ్చినవి. దేవుడు ఏమంటున్నాడంటే, వాటిని నువ్వు విడిచిపెట్టు, వాటిని ద్వేషించు. నీవు నా బిడ్డవి, వెలుగు బిడ్డవి నువ్వు, కాబట్టి అవి నీ దగ్గరకు కూడా రాకూడదు. కాబట్టి నీ అంతటా నువ్వే ద్వేషించు వాటిని. నీవు నీతిని ప్రేమించు. దేవునికి ఇష్టమైనవి చేయడానికి ఎల్లప్పుడూ కూడా సంతోషముతో దేవునికి ఇష్టమైన రీతిలో ఉండడానికి నీవు ప్రయత్నించు, ఉండు. ఆ విధంగా నువ్వు ప్రేమించు దేవుణ్ణి, దేవుని కార్యాలను ప్రేమించు. భక్తిహీనతకు నువ్వు దూరంగా ఉండు. అప్పుడు నీ చెలికాండ్ర కంటే హెచ్చుగా ఉంటావు. ఆనంద తైలముతో నిన్ను ఆయన అభిషేకిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం కదా! మన చెలికాండ్ర కంటే హెచ్చవడానికి మనం కష్టపడి డబ్బులు సంపాదించడం కాదు. వాళ్ళకంటే అన్ని విషయాలలో కూడా మన శత్రువుల కంటే కూడా మనం హెచ్చుగా ఉండాలి అంటే దేవుని ప్రేమించండి, నీతిని ప్రేమించండి, భక్తిహీనతను ద్వేషించండి. ఏది మంచిదో ఆ ప్రతీది కూడా చేయడానికి ముందుకు వెళ్ళండి. ఏది మంచిది కాదో దాని దరిదాపుల్లోనికి వెళ్ళొద్దు, దాన్ని ద్వేషించండి. అదే ప్రభు చెప్తూ ఉన్నాడు. అలా మీరు చేసి మీరు హెచ్చింపు పొంది ఆనంద తైలముతో అభిషేకించబడినట్లుగా దేవుని కృప మీకు తోడై ఉన్నది. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా నీకే స్తోత్ర. మిమ్మల్ని మీ నీతిని ప్రేమించినట్లుగా, భక్తిహీనతను ద్వేషించినట్లుగా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ మీ కార్యాలు జరిగించండి. వారి ఫ్రెండ్స్ కంటే, వారి చెలికాండ్ర కంటే, వారి బంధువుల కంటే, వారి శత్రువుల కంటే హెచ్చుగా ఉండునట్లుగా
ఆనంద తైలముతో మీరు వారిని అభిషేకించినట్లుగా, నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినట్లు నీ కృప వారికి తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకొనమని, ఈరోజు ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి నీ కృప నిత్యము తోడుగా ఉంచండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉన్నారో వారికి ఉన్న ప్రతి ఆర్థిక సమస్య నుంచి యేసు నామములో విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం. సమృద్ధి, సంతోషమును బిడలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు ఆశీర్వాదంగా ఉండి ఉన్నారు, మీరు హెచ్చింపు పొంది ఉన్నారు. ఇతరులు కూడా హెచ్చించబడినట్లుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని ఇతరులను ప్రోత్సహించండి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.